హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో న్యూ ఇయర్ అయిపోయింది కదా, అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు తెలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో మేము కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా న్యూ ఇయర్ అంటే స్వీట్స్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఇక్కడ మా ఆయన స్వీట్స్ హాట్స్ తెస్తే తింటూ ఉన్నాము. ఇంకా వాడేమో గుండమ్మ కావాలా కావాలా అని అడుగుతూ ఉన్నాడు. ఆ పిల్లేమో వాడు తినే అంతసేపు వాడికి వెళ్ళే చూస్తూ ఉంది. ఇంక ఇలా కాదని చెప్పేసి వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఇంక మేమిద్దరం స్వీట్స్ అయితే తినేసేసాము. ఇక క్యాలెండర్ మార్చారా మీ అందరూ? మేమైతే మార్చేసేసామండి. సో 2023ది తీసేసి 24th అయితే ఇంట్లో యాడ్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ క్యాలెండర్ మొత్తంలో నేను మెయిన్ ఫస్ట్ చూసేదైతే బర్త్డేలేనండి. సో మా బర్త్డేలన్నీ జూలైయే కాబట్టి ఫస్ట్ అయితే జూలై ఓపెన్ చేసి చూస్తున్నాను. 25th నా బర్త్డే గురువారం వచ్చింది. ఇంక మా బాబుదేమో 13th శనివారం వచ్చింది. ఇంక మా ఆయనదేమో జూలై 4, మా ఆయనది కూడా గురువారమే వచ్చింది. మా ఇద్దరిది గురువారం, అలాగే మా బాబుదేమో శనివారం వచ్చేసింది. ఇకపోతే నెక్స్ట్ మా పాప బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 20 చూస్తున్నారు కదా, శుక్రవారం వచ్చింది. సో ఫస్ట్ బర్త్డే మా పాపది శుక్రవారం వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి మేలో మా తమ్ముడు పుట్టాడు. సో మా తమ్ముడు 25th శనివారం వచ్చింది. నేను మెయిన్ కొత్త సంవత్సరం క్యాలెండర్ రాగానే ఫస్ట్ చూసేది మా బర్త్డేలేనండి. పండగలు అంతగా ఇంట్రెస్ట్గా ఏం చూడని ఏ వారం వచ్చిందని బర్త్డేలు అయితే ఖచ్చితంగా చూస్తాను. ఇవన్నీ మెయిన్గా సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఇష్టం. అందుకని బర్త్డేస్ మెయిన్ చూస్తాను ఏ రోజు వచ్చాయా అని. ఇక కేక్ అయిపోయేదాకా మా వాడికి అయితే నిద్ర పట్టట్లేదండి. సో పైన క్రీమ్ అయితే తినము, పడేస్తాము. లోపల బన్ను వరకు వాడు అడిగినప్పుడల్లా తాపి కొంచెం బౌల్లో వేసిస్తే తింటూ ఉంటాడు. ఇంక ఇదంతా న్యూ ఇయర్ రోజే కదా, ఫస్ట్ న్యూ ఇయర్కి డబ్బులు అయితే ఉండిలో వేస్తూ ఉన్నాయి. ఈ రోజు వేస్తే ఇంకా సంవత్సరం అంతా వేస్తాం కదా, అందుకని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా అని చెప్పేసి ఇక న్యూ ఇయర్కి అయితే మా బాబు చేత డైలీ వేస్తాంలేండి. ఇంక ఈరోజు కూడా న్యూ ఇయర్ కదా, అందుకని చెప్పేసి ఈరోజు కూడా ఇంకా అలాగే వేసేసాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఆ హుండీలో మనీ ఎందుకు, ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూసేయండి. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇంక ఈవినింగ్ అయితే మా పాపని ఇలా రెడీ చేసేసాను. బయటకు వెళ్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఫుల్ చేతులు కాళ్ళకి అలా ఫుల్ డ్రెస్ వేసేసి పైన క్యాప్ కూడా డ్రెస్కి మ్యాచింగ్ అయితే తీసేసుకున్నాం. ఎంత బాగుందో అవన్నీ వేసాక. ఇంకా ఫైనల్లీ న్యూ ఇయర్ రోజు కదా, అందుకని చెప్పేసి ఇలా ఫిషెస్ది అక్కడక్కడ పెడుతూ ఉంటారు కదా, ఈసారి కావల్లో పెట్టారు. ఇంకా ఖచ్చితంగా చూడాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ అక్కడికైతే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, మా పాపకైతే ఫుల్గా కప్పేసాము, చలి కదా బయట, అందుకని చెప్పేసి. లోపల ఎంత బాగుందో, ఇదంతా లోపలికి వెళ్ళే కొద్దీ చూస్తున్నారు కదా. ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం. మా బాబు అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు, ఏముందా లోపల అని. ఆల్రెడీ బయట చూశాడు కదా ఫిషెస్, ఏవమ్మా అని అడుగుతూ ఉన్నాడు. సో ఇంకా లోపలికి వెళ్తా వస్తాయని చూపిస్తూ ఉన్నాం. చాలామంది ఉన్నారు, న్యూ ఇయర్ రోజు కాబట్టి ఫుల్గా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఉంటేనే బాగుండిద్దిలేండి, నిండుగా ఎవ్వరు లేకుండా ఉంటే అంతగా చూడాలని కూడా అనిపించదు. లోపలైతే గృహలాగా ఉంది. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా చాలా రన్నింగ్స్ తిరుగుతూ ఉండాలి. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాము. బాగుంది అయితే ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చూడండి రకరకాల చేపలన్నీ అక్కడ ఉన్నాయి, భలే ఉన్నాయి. స్టార్టింగ్ అయితే ఇలా చిన్న కొంచెం పెద్ద ఎక్వేరియంస్లో చిన్న చేపల నుంచి చివరి ఎండింగ్ వచ్చేలో పెద్ద పెద్ద చేపలు, రకరకాల చేపల్స్ అన్నీ పెట్టారు. సో మా బాబు ఫుల్ ఎగ్జైట్ అవుతాడని తీసుకెళ్ళాము, కానీ తీరా చూస్తే మా పాప బాగా చూసింది వాడికన్నా. వాడేమో భయపడతా ఉన్నాడు, ఒరే పట్టుకోరా పైన గ్లాస్ ఏం కాదంటే భయపడతా ఉన్నాడు. వాడికి తెలుసు కాబట్టి అవి కరుస్తాయి, అలా భయం వేస్తూ ఉంది వాడికి. చాలాసేపు పట్టుకోలేదు, తర్వాత కొంచెం చిన్నగా చెప్తుంటే అప్పుడు పట్టుకున్నాడు. మా పాప మాత్రం కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంది. ఆ పిల్లకి ఏం అర్థమవుతుందో. ఒక 2-3 గంటలు స్పెండ్ చేసాము అక్కడ. అస్సలు ఏడిపియలేదండి, అలాగే చూస్తుంది. పాలు కూడా అడగలేదు. మేమే షాక్ అయ్యాము. సో కాసేపు నిద్రపోయింది, కాసేపు హ్యాపీగా ఫిష్లను చూస్తూ ఎంజాయ్ చేసింది. చాలా కోఆపరేట్ చేసింది. అయితే మాకైతే బయటకు వెళ్ళాం కదా, ఎక్కువేమి అస్సలు లేదు. కొంచెం అంటే కొంచెం కూడా ఏడిపియలేదు. మేము హ్యాపీగా ఆ ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఎక్వేరియంలో రకరకాల ఫిషెస్ అన్నీ అయిపోయాక ఇలా పైన టన్నుల్లో మన పైన పెద్ద పెద్ద టన్నులు, అవి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, ఎంత బాగున్నాయో. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అండి, చాలా బాగున్నాయి రకరకాల చేపలు. మనం ఎప్పుడు చూసుండవు ఎన్ని రకాల ముసలి షేప్లో ఉన్నాయి. వీడియో అంతా క్లియర్గా 1 by 1 చూపించాలన్న వీడియో చాలా లెంత్ అయింది కదా, అందుకని మరి అంత డీప్ క్లియర్గా అయితే ఏం చూపించలేదు. సో ఇవి ఒంగోలులో పెట్టారు, నెల్లూరులో పెట్టారు, అక్కడక్కడ పెడుతూ ఉన్నారు. సో మీ ఊర్లో పెడితే
తప్పకుండా చూడండి. ఎందుకంటే లైఫ్‌లో ఒకసారే కదా చూసేది. మళ్ళీ మనం చూస్తామో లేమో ఇన్ని రకాల చేపల్ని. సో, ఒకేసారి అన్ని రకాల చేపలు ఇక్కడ చూసినట్టు అనిపిస్తది. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. వీలైతే మీ పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూస్తారో కదా! అందుకని చెప్పేసి ఖచ్చితంగా పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు చూస్తారు కదా! సో, టికెట్ అయితే 80 రూపీస్ అండి. విడిగా అయితే 50 రూపీసే. సో, న్యూ ఇయర్ కదా కొంచెం పెంచారు. పర్ హెడ్‌కి 80 రూపీస్. మా బాబుకి తీసుకోలేదులెండి చిన్న పిల్లలకి. ఓన్లీ పెద్ద పిల్లలకి అనుకుంటా. 80 రూపీస్ అయినా పర్లేదండి. ఎంత బావుందో చూసినందుకు. మళ్ళీ మనం ఎప్పుడు చూడం కదా అన్ని రకాల చేపలు. సో, మీ ఊర్లో పెట్టినప్పుడైతే తప్పకుండా వెళ్ళండి. ఇంకా అవన్నీ చూసుకుంటా బయటకొచ్చాక ఇలా ఎగ్జిబిషన్ ఉంది. మా బాబైతే తినేయి ఏమన్నా కొనుక్కోరా అంటే వాడి కళ్ళంతా జెయింట్ వీల్ మీదే ఉంది. ఎక్కుతా, ఎక్కుతా అని. చిన్న పాపని పెట్టుకొని మేము ఎక్కలేం గదా! సో, అన్నీ చూస్తా ఉన్నాడు. ఏదైనా ఎక్కుతావా అంటే అన్నిటికి ఆ! ఎక్కుతా, ఎక్కుతా అంటాడు గానీ మాకు పర్సనల్‌గా భయం. వాడికి చేత అయిద్దా లేదా చిన్న పిల్లోడు గదా! భయపడతాడని. ఇదొకసారి మా తమ్ముడు ఎక్కిస్తే అది అలా ఊగుతా కాలు మెలిబడిందంట పాపం. అందుకని జెప్పేసి ఇంకా అది ఎక్కియాలన్నా భయమేసింది. ఎవరైనా తోడుంటే పంపిస్తా గానీ వాడొక్కడినైతే నేను ఎందుకో దేనికి పంపియను. నాకు భయం ముందసలు. వాడు ఉండగలిగినా సరే నాకు భయం. ఇంక వాడికి స్వీట్ కార్న్ ఇష్టమని కొనిస్తే ఒక్కటి గూడా తినలేదండి. మేమిద్దరమే తిన్నాం ఫైనల్లీ. కాస్ట్ మాత్రం డబల్ ఉన్నాయి తెలుసా బయట కన్నా ఇక్కడ. చిన్న కప్పు 40 రూపీస్ అంట స్వీట్ కార్న్. సర్లే వాడికి ఇష్టం అని కొనిస్తే అస్సలు తినలేదు. వాడి కళ్ళంతా ఆ జెయింట్ వీల్ వాటన్నిటి మీదే ఉంది. పిల్లలకి అంతే కదా! అందరూ ఊగుతుంటే చూస్తా ఉన్నారు. ఇంక అవన్నీ అయిపోయాక ఇంకొంచెం బయటకొస్తే ఇలా బజారు. మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడుంటాయి. అన్నీ ఇలా స్టాల్స్‌లా పెట్టారండి. చూస్తున్నారు కదా! ఏ టు జెడ్ పిల్లల బొమ్మలు, పిల్లలకు కావాల్సిన యాక్సెసరీస్, మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో, చిన్నగా వన్ బై వన్ ఒక్కో షాప్ చూసుకుంటూ ఏమన్నా కావాలంటే మనం కొనుక్కుంటూ ఉండొచ్చు. మా ఆయనైతే అంతా క్లిప్ తీస్తా ఉన్నాడు. మేమేమో కొన్ని చూస్తా ఉన్నాం అసలు ఏమేమి ఉన్నాయా అని. అక్కడికెళ్ళాక మా పాపకైతే హెయిర్ బ్యాండ్స్ లేవండి. నిజంగా ఆడపిల్లలకి అందులో చిన్న పిల్లలకైతే హెయిర్ బ్యాండ్సే మెయిన్ లుక్ అండి. ఎంత బావుంటాయో హెయిర్ బ్యాండ్స్ వేస్తే. చిన్న పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ భలే లుక్ వస్తాయి. అందుకని చెప్పేసి నేనైతే హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. అలాగే కొన్ని జడ బ్యాండ్స్ అలా తీసుకున్నాను. ఇన్ని తీసుకున్నా కదా మా బాబుకి ఏదైనా కొత్త ఐటెమ్ తీసుకోవాలని ఆ షాప్ అంతా వెతికినా సరే వాడికి లేని బొమ్మ కనపడలేదు తెలుసా. ఫైనల్లీ ఇంక ఇదొక్కటే వాడికి లేనిది ఇదే తీసుకున్నాము. మా ఆయనకి అప్పుడు రియలైజ్ అయింది. ఒర్రె ఇన్ని బొమ్మలు కొన్నానా బంటమ్మకు తెలియకుండా అని అప్పుడు అనుకుంటున్నాడు. సో, ఇవన్నీ ఇంటికొచ్చాక చూపిస్తున్నాను ఏమేం కొన్నానా అని చెప్పేసి. నిజంగా అసలు ఆ షాప్‌లో ఏదైనా బంటమ్మ కొనిద్దాము అంటే వాడికి ప్రతి బొమ్మ అక్కడున్న ప్రతి బొమ్మ వాడికి ఆల్రెడీ ఉంది. అప్పుడు అర్థమైంది మా ఆయనకి తెలియకుండానే ఇన్ని కొన్నానా నేనని. ఫైనల్లీ ఆ మాస్క్ అయితే ఒకటి కొన్నాము. ఫస్ట్ భయపడ్డాడు గానీ ఏసుకోవడానికి. తర్వాత ఆడుకున్నాడు. ఇక 5కెళ్ళాము. ఇంకా 8:30, 9కైతే ఇంటికొచ్చాము. ఇంటికొచ్చాక ఇలా లైట్‌గా పలావ్ లాగా కొబ్బరి పాలతో చేశాను. నిజంగా ఎంత బావుందో. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్‌లో చికెనేసుంటే ఇంకా బాగుండేది. ఇంకా అప్పటికప్పుడు కదా! అందుకని చెప్పేసి ఇలా కొబ్బరి పాలతో పలావ్ చేసేసి ఇంకా పెరుగు చట్నీ చేసుకొని హ్యాపీగా నైట్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. నిజంగా న్యూ ఇయర్ చాలా జరిగింది. వీడియో నచ్చితే లైక్